హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. సో, వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. కమ్యుటేషన్ పెన్షన్ మనందరికీ తెలిసిందే అండి. సిడబ్ల్యూపీ కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షను. సో, ఈ కమ్యుటేషన్ పీరియడ్ అనేది 15 సంవత్సరాలుగా ఉంది. సో, దీన్ని 15 సంవత్సరాలు కాకుండా 12 సంవత్సరాలకి తగ్గించాలని ప్రస్తుతము కోర్టులో కూడా కేసు నడుస్తోందనమాట. సో, కోర్టు కేసు ఇవన్నీ ఉన్నాయి. వీటి గురించిన ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాము. సో, కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ రికవరీపై హైకోర్టు విచారణ అనేది 11 నవంబర్ 2024 అయితే వేసింది. అందులోని ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వారు డబ్ల్యూపీ 26042/2024 డేట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. తో పాటుగా మరొక 3 పిటిషన్లపై మొత్తం 4 కేసుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే ఎస్బీఐ పెన్షనర్స్ అలా పిటిషన్ ఫైల్ చేసిన 175 మందికి రిస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యుటేషన్‌ను 15 సంవత్సరాల నుంచి అంటే రికవరీ 11 సంవత్సరాల 3 నెలలు పూర్తయిన తర్వాత తదుపరి రికవరీని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇది తుది తీర్పు మాత్రం కాదు. ఈ మధ్యంతర ఉత్తర్వులు అనుసరించి కోర్టులో పిటిషన్ వేసిన 175 మందికి ప్రభుత్వం వారు అనుకూలంగా జీవో జారీ చేసి 11 సంవత్సరాల 3 నెలల రిస్టోరేషన్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ రికవరీ నిలుపుదల చేయవలసి ఉంది. కానీ ప్రభుత్వం అలా చేయక ఈ తీర్పును సవాల్ చేస్తూ కోర్టులో కేవియట్ గనక వేసిందంటే ఎలా ఉంటుందో తీర్పు అనేది తెలీదు. ఎంతకాలం పడుతుందో తెలీదు. అలాగే ప్రతివాదులు అంటే ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ మరియు శాఖాపర ఉన్నతాధికారులు 4 వారాల్లోపు కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయాలని తదుపరి విచారణ అనేది నవంబర్ 11కి వాయిదా వేయడం జరిగిందనేది గమనించగలము. సో, రిస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యుటేషన్‌పై సమగ్ర సమాచారాన్ని కూడా పరిశీలిద్దాం. రిస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యుటేషన్‌పై వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు పరిశీలిద్దాము. ముందుగా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ మనం చూసుకోవచ్చు. కేస్ నెంబర్ చూసుకోవచ్చు. డేటు ద్వారా కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్‌కు 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత రెస్టోరేషన్ చేసే విధంగా అయితే ఉత్తర్వులు ఇచ్చారు. కేరళ ప్రభుత్వం కూడా రెస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యుటేషన్‌ని 12 ఏళ్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ద ఏజీ అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ డేట్ ఇక్కడ చూడొచ్చు. ద్వారా ఆల్ ఇండియా సర్వీసెస్‌కు సంబంధించి ఉద్యోగులకు కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్‌ను 13 ఏళ్ల తర్వాత రిస్టోర్ చేస్తూ ఉత్తర్వులైతే ఇచ్చి ఉన్నారు. గుజరాత్ ప్రభుత్వం వారు గవర్నమెంట్ కూడా రిజల్యూషన్ నంబర్ ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ డేట్ ద్వారా కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ 13 సంవత్సరాల తర్వాత రిస్టోర్ చేస్తూ అలాగే వారిని రిజల్యూషన్ డేట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. ద్వారా ఆల్ ఇండియా సర్వీసెస్‌కి కూడా 13 ఏళ్ల తర్వాత రిస్టోర్ చేస్తూ ఆర్డర్స్ అయితే ఇచ్చి ఉన్నారు. ఒరిస్సా ప్రభుత్వం వారిని చూసుకున్నట్లయితే సో, రిజల్యూషన్ నంబర్ అండ్ డేట్ ఇక్కడ ఉన్నాయి. ద్వారా కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అనేది 12 ఏళ్ల తర్వాత సో, ఈ డేట్ నుంచి రిస్టోర్ చేస్తూ ఉత్తర్వులైతే జారీ చేశారు. ఈ విధంగా వివిధ రాష్ట్రాలు ప్రభుత్వాలు తమ తమ ఉద్యోగులకు రికవరీ పీరియడ్‌ను తగ్గిస్తూ అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంతేగాని ఏ కోర్టు ద్వారా కూడా పీరియడ్ తగ్గిస్తూ ఉత్తర్వులైతే ఎక్కడ కూడా జారీ చేయబడలేదనేది మనం గమనించాలి. పంజాబ్ అండ్ హర్యానా కోర్టు వారు కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మీద 12 సంవత్సరాల పైబడిన వారి నుంచి భవిష్యత్ రికవరీని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు వారు ఇక్కడ ఈ నెంబరు చూసుకోవచ్చు. డేటుతో పాటుగా మరొక 3 పిటిషన్లు మొత్తం 4 రాష్ట్రాల నుంచి తెచ్చుకొని ఆ పిటిషన్‌లను ఫైల్ చేసి 175 మంది రిస్టోరేషన్ ఆఫ్ పీరియడ్ కమ్యుటేషన్‌ని 15 సంవత్సరాల నుంచి 11.3 సంవత్సరాలకు పూర్తయిన వారందరికీ రికవరీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు మాత్రం తెచ్చుకోగలిగారు. దీనిపై ప్రభుత్వం వారు తదనుగుణంగా జీవో ఇస్తేనే ఫలితం ఉంటుంది గానీ, ఇది జస్ట్ మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి సంబంధిత అసోసియేషన్ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసి సాధించాలి. సమస్యలపై కోర్టులను ఆశ్రయిస్తే ఆ సమస్యలకు ఏళ్ల తరబడి పరిష్కారం లభించదు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వం నుంచి అదే సమస్య మీద రిప్రజెంటేషన్ చేస్తే కోర్టులో ఉంది కదా పరిష్కారం కానివ్వండి అని ప్రభుత్వమే సమాధానం చెప్పే ప్రమాదము ఉంది. వ్యక్తిగతంగా రిట్ వేసిన వారికి ఈ ఇబ్బంది ఉండకపోవచ్చు. అసోసియేషన్ తరపున కోర్టులో వేయడం కన్నా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసి
పే కమిషన్ చే రికమెండేషన్ చేయించుకొని సాధించుకోవడమే సముచితము, అవసరము కూడా. ఒక రాష్ట్ర హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ అది ఇతర రాష్ట్రాల హైకోర్టుల మీద బైండింగ్ అనేది కాదు. ఒక రాష్ట్ర హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చిన సబ్జెక్ట్ మీద మరొక రాష్ట్ర విచారణ జరుగుతున్నప్పుడు ఆ జడ్జి గారు ఇతర రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి తీర్పుని ఒక జ్యుడిషియల్ ప్రొసీజర్గా మాత్రమే తీసుకుంటారు కానీ కాబట్టి మధ్యంతర ఉత్తర్వులు అనేది ఇతర రాష్ట్ర ప్రభుత్వాల హైకోర్టుల మీద అయితే అసలు బైండింగ్ అయ్యే అవకాశమే లేదు. కావున పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వారు, తెలంగాణ హైకోర్టు వారు కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మీద భవిష్యత్ రికవరీని నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల ప్రభావం మన హైకోర్టులో కేసు వేసినప్పుడు ప్రభావం చూపుతుందా లేదా అనే అంశంపై కూడా నిపుణుల సలహాలు తీసుకోవడం అయితే అవసరము. సో మొత్తానికి ఏదేమైనా కూడా రెస్టోరేషన్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్పై పంజాబ్, హర్యానా, తెలంగాణ హైకోర్టులు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు పెన్షనర్లకు శుభ పరిణామం చెప్పడంలో సందేహం లేదు. దీనివల్ల దేశవ్యాప్తంగా రెస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్పై ఒక పెద్ద కదలిక అయితే వచ్చింది, మనం చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు ఏంటంటే పెన్షన్లంతా కూడా తదుపరి విచారణ ఏదైతే నవంబర్ 11వ తేదీ వాయిదా ఉందో, సో ఈ డేట్ కోసం ఎదురు చూస్తున్నారండి. సో తదుపరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుని హైకోర్టు అని చెప్పేసి సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.